ఇవాళ హిందూ మనోభావానికి గాయపడినప్పుడు ప్రపంచం మొత్తం మీద 146 కోట్ల ప్రజలు ఈ దైవాంశ సంభూతుడైన దేవదేవుడికి కట్టు బానిసలనే చెప్తాను నేను. ఎందుకంటే ఈయన్ని మనం ఎప్పటి నుంచి అయితే మనం కొలవడం మొదలెడుతున్నారో ఇంట్లో 199 మందికి ఆయన ఇంటి ఇలవేలు అండ్ మన ప్రైడ్. అండ్ ముఖ్యంగా ఆ లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కనుక పేటెంట్ రైట్స్ ఎవరికి ఉన్నాయి? లడ్డూకి, తిరుపతి లడ్డూకి. ఓకే, తిరుపతి లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఆ పేటెంట్ రైట్స్ కనుక అంటే ఆ పేటెంట్ రైట్స్ ఓనర్ ఎవరు అని తిరుమల తిరుపతి దేవస్థానం కదా. మరి అలాంటప్పుడు టీటీడీకి 3 స్టేజెస్లో ప్రాసెసింగ్ జరిగే టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కూడా ఉందంట అక్కడ. ఇన్ని ఉన్నా కూడా ఇలాంటివి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనే దాని మీద ఎప్పుడు టీటీడీ చూసుకునే పరిస్థితి కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే చేతకాంతాను. ఎందుకంటే బేసిక్ లాజిక్ ఏంటంటే టీటీడీ బోర్డు ఎప్పుడు రద్దు అవుతుందండి? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది నుంచి టీటీడీ బోర్డు రద్దు అయిపోతుంది. పాయింట్ 1. రెండోది ఈఓ పర్యవేక్షణలోనే అక్కడ మొత్తం కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు. పోనీ పర్చేసింగ్ కమిటీలో గత బోర్డు మెంబర్లు ఎవరు? పార్థసారథి గారు, అక్కడ నెల్లూరు ఎంపీ గారి భార్య, ఇంకో ఆయన పేరు ఏంటంటే వైద్యనాథన్ గారు. ఈయన ఏ ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండే వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వైద్యనాథన్ గారు కేంద్ర ప్రభుత్వ సిఫారసుతో ఖచ్చితంగా ఉంటున్నాడు ఆయన. ఇది కాక సుధామూర్తి గారు ఇలాంటి వాళ్ళు బోర్డు మెంబర్స్ కింద ఉన్నారు. సో ఈ కమిటీలో పర్చేసింగ్ కమిటీలో వాళ్ళు ముగ్గురు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. అంటే ప్రసాద్ గారు కల్తీ జరిగింది, కాకపోతే కల్తీ జరగలేదు, ఇప్పుడు జరగలేదు, గతంలో జరిగిందా? కల్తీ ఎప్పుడూ జరగలేదు సార్. దశాబ్దాల బట్టి ఉన్నాడు సార్. దశాబ్దాల బట్టి అది ఒక ప్రాసెస్ డిజైన్ చేసి ఫాలో అవుతున్నారు. ఏంది? ఎన్బిఎల్ అన్నది నేషనల్ అక్రెడిట్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ 3 శాంపుల్స్ తీసుకొస్తారు. ఒకటి మాయిశ్చర్ది, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇట్ల మీద. అవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. గత తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకోండి, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకోండి, ఇప్పుడు మళ్ళీ ఉన్న తెలుగుదేశం తీసుకోండి. ఈ 3 ప్రభుత్వాల్లోనూ రిజెక్ట్ చేయడం అన్నది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్. ఈ 3 ఎక్స్పెక్టేషన్స్లో ఈ క్వాలిటీ చెక్లో లేకపోతే తదనంతరం ఒక ఎన్డీడీబీకి పంపించారు దీనికి సంబంధించిన విషయాలు. మనకి ఇక్కడ ఎఫ్సిఎల్ ఉంది, ఎన్ఐఎన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్. ఇక్కడ కాకుండా మీరు గుజరాత్కి పంపించారు. గుజరాత్ నుంచి వచ్చిన రిపోర్ట్లో మీకు రెఫరెన్స్ నెంబర్ ఫస్ట్ శ్యామలరావు గారు రిలీజ్ చేసిన దాంట్లో లాస్ట్ 3 డిజిట్స్ 6555. ఇది వీళ్ళు ఎనాక్సర్తో సోషల్ మీడియాలో తిప్పిన దాంట్లో ఎస్ వాల్యూస్ పోనీ ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్లు మారిపోయినంత మాత్రాన ఏమి ప్రపంచం ఒలిగిపోతుందో ఒలగదో తర్వాత విషయం చూసుకుంటే ఎస్ వాల్యూస్ ఎందుకు వేరీ అయ్యాయి? రెండోది ఈ శ్యామలరావు గారి ఆధ్వర్యంలో కూడా 4 కంటైనర్లు రిజెక్ట్ చేశారు. ఏపీ 2880 4799 ఈ వెహికల్. ఈ వెహికల్ రిజెక్ట్ చేశారా లేదంటే రిజెక్ట్ చేసిన 4 వెహికల్స్ అని ఆయనే చెప్తున్నారు. ఏఆర్ ఫుడ్స్ అన్న దగ్గర ఒక 5 ఫుడ్ ప్రోడక్ట్స్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. మీరు ఆ ఎన్డీడీబీకి పంపించిన రిపోర్ట్లో కంపెనీ పేరు మెన్షన్ చేయలే. రెండోది వెహికల్ నెంబర్ మెన్షన్ చేయలే. ఏ క్వాలిటీని పంపించారు మీరు చెక్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎన్డీడీబీ రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్స్ అని చెప్తున్నారు. వెజిటబుల్ ఫ్యాట్ కంటెంట్స్ వెసెస్ మీరు తర్వాత ఈ నెరేషన్స్లో ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ చేంజ్ అయిన దగ్గర అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్రాన్సెస్ మీరు పంది మాంసమనో ఫిష్ ఆయిల్ అనో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ ఎస్ వాల్యూస్ వేరియేషన్ అన్న దగ్గర ఎందుకు జస్టిఫై చేయలేకపోతున్నారు? ఆబ్వియస్లీ ఇదే శ్యామలరావు గారు ఇచ్చిన ఫస్ట్ ప్రెస్కి ఇచ్చిన దానికి నెక్స్ట్ ప్రెస్ అడ్రస్ చేసిన దాంట్లో వేరియేషన్స్ ఎందుకున్నాయి? అండ్ హీ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ ఇన్ ద ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో వీ హ్యావ్ రిజెక్టెడ్ దోస్ కంటైనర్స్ అని. గత ప్రభుత్వంలో 19 సార్లు రిజెక్ట్ చేశారు. అంతకన్నా ముందు ప్రభుత్వం ఉన్నదో 15 సార్లు రిజెక్ట్ చేసేసి క్వైట్ ఆఫెన్. ఏంది అందులో పెద్ద రాకెట్ సైన్స్? లోపటికి పోర్టుకి ఒక కంటైనర్ లోపలికి వెళ్ళిందంటే 4 రోజులు దైవాంశ సంభూతుడికి కైంకర్యాలకి అన్నప్రసాదాలకి ఈ ప్రసాదాలకి ఖచ్చితంగా అదే వాడతారు. ఒక 4 రోజుల పాటు ఒక కంటైనర్. మిగిలిన 2వ కంటైనర్ ఈ మాయిశ్చర్ కంటైనర్స్ ఇవన్నీ అడ్మిట్ అయితేనే నెక్స్ట్ లోపలికి వెళ్తుంది. దిస్ ద స్టాండర్డ్ ప్రొసీజర్ విచ్ ఇస్ డ్రివెన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడ జరిగిందంటే ఎవరు చెప్పట్లే. ఇప్పుడు ఉదాహరణకి ఆ వెహికల్ లోపలికి వెళ్ళింది అన్నప్పుడు ఉదాహరణకి ఎన్డీడీబీ రిపోర్ట్లో వీళ్ళు చెప్పినవన్నీ ఇంగ్రీడియంట్స్లో అన్ని డీవియేషన్స్ ఉన్నాయి, ప్రయత్నించారు అనుకోండి సార్. లోపలికి వెళ్తే తప్పు, లోపలికి వెళ్ళలేదని ఆయన ఈవో గారు చెప్తుంటే ఇంతకీ కల్తీ నెయ్యిలో జరిగిందా లడ్డులో జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే నెయ్యిలో జరిగితే లేదా లడ్డులో జరిగినా అసలు ల్యాబ్కి పంపించింది లడ్డుని పంపించారా నెయ్యిని పంపించారా? నెయ్యి వ్యాన్ మీద గొడవ అవుతుంది. ల్యాబ్కి పంపించవలసింది లడ్డు కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకో దీనికి లడ్డూను కూడా ఒక చిన్న విషయం మీకు చెప్తా సార్. ఇక్కడ మనకు ఒక గొప్ప టాలెస్ట్ పర్సనాలిటీ హైదరాబాద్ ఒక ఐకాన్ ఉన్నాడు, ఆయన పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి గారు విశ్వ హిందూ పరిషత్లో ఆయన ప్లే చేసిన రోల్ అందరికీ తెలిసి వాళ్ళ అయోధ్య రామ జన్మభూమి ఆంధ్ర హిందువులకి మళ్ళీ వచ్చింది అంటే
ఆ మహానుభావుడు ఆ రోజు కోర్టు ఖర్చులు భరించడమే. అలాంటి వ్యక్తి పోర్టులో పనిచేసే రిటైర్డ్ ఎంప్లాయీని తీసుకొచ్చి అవే ఇంగ్రీడియంట్స్, అదే నెయ్యి, అదే జీడిపప్పు, అదే అన్నీ ఇచ్చి లడ్డూని తయారు చేయమన్నాడు. అదే పోర్టులో పనిచేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పుల్లారెడ్డి స్వీట్స్లో తయారు చేయలేకపోయారు. తయారు చేశారు, బట్ ఆ వాల్యూస్ అయితే రాలేదు. అప్పుడు ఆయన పుల్లారెడ్డి గారు చెప్పిన మాట ఏంటి తెలుసా సార్? ఆ దేవదేవుడి మహత్యంతో ఆయన సన్నిధిలో తయారు చేసే ప్రసాదానికి ఉన్నంత ఔన్నత్యం ఇంకా ఎవరు ఎక్కడ ఏం చేసినా అది రాదు. అది ఒక దేవుని యొక్క అనుగ్రహం అండ్ అది ఒక మహత్యం అని ఆయన అభివర్ణించాడు. అంచేత కొన్ని పేటెంట్ రైట్స్ కలిగిన వాటికి టీటీడీకి అవి ఈ రోజు దాకా పేటెంట్ రైట్స్ రద్దయిపోతారు. అలాంటి పిచ్చాషాలు వేస్తే పేటెంట్ రైట్స్ ఈ రోజుకి రద్దు కాలే. ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఒక పొర్రపాటున చూడండి, అడుసు తొక్కనేలా, కాలు జారనేలా నోరు జారారు. ఇది ఏదో కల్తీ జరిగింది ఇందులో ఇదని. అది పొరపాటు సార్, మానవ సహజం. ఎవరైనా సరే దాన్ని వెనక్కి తీసుకుంటే అయిపోయే దానికి దే ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్, అలా గింగిరాలు తిరుగుతున్నారు. వాస్తవానికి మీకు మళ్ళీ నేను చెప్తున్నా, 146 కోట్ల మనోభావాలను గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. అంటే మీరేమంటారు? కల్తీ జరగలేదు, జరగని పని జరగదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మిగతా పార్టీ నేతలంతా కూడా కుట్ర చేస్తున్నారు అని అంటారు. అవన్నీ నేను అంటలే, నేను కుట్రని నేను అంటలేదు. పొరపాటు నోరు వచ్చింది ఆయనకి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చేస్తున్న దీక్ష ఏంటి? పరిహారం. అది జరిగితే అన్న హైపోథెటికల్ ఈక్వేషన్లోనే దీక్ష చేస్తున్నాడు. అండ్ ఫోర్త్ టు టేక్ ద ప్రికాషన్స్ అన్నది. అంతేగాని దానికి ఏమీ ఆపాదించి మాట్లాడవలసిన అవసరాలు ఏమీ లేవు. ఒకటి జరుగుతుంది సార్, పొరపాటు అన్నది మానవ సహజం. మీరు అన్నట్టు కంటైనర్లో ఈ ఏఆర్ సప్లైస్ దగ్గర నుంచి వచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఈ కేటగారికలీ అడ్మిటెడ్ దట్ జూలైలో 16 టన్నులు స్వామివారికి సప్లై చేయడం జరిగింది. ఇది ఏఆర్కి సంబంధించిన 16 టన్నులు అన్న దగ్గర ఒక కంటైనర్ లోపలికి వెళ్ళినట్టు కదా. అది 20 టన్నుల కంటైనరా, 10 టన్నుల కంటైనరా అన్న దగ్గర వాళ్ళదన్నది ఐడెంటిఫై కాకుండా మిగిలిన ఇంకొక 5 కంపెనీస్ ఉన్నాయి. కిర్బీరామ్ ఒకటి, ఇంకోటి అలా 5 ఉన్నారు. ఈ 5 లేని అప్రహెన్షన్స్లో ఎవరితో చెప్తే కదా, గుంపులో గోవిందలాగా శతకోట్ల లింగాల్లో బోల్డింగా ఉన్నట్టు రెగ్యులర్ ప్రొసీజర్లో ఈ 2 నెలల్లోనూ 8 సార్లు ఎన్డీడీబీ రిపోర్ట్లు పంపించడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్లకి ఈ శాంపిల్స్ 8 పంపించారు. ఇప్పటికీ 8 కంటైనర్లకు సంబంధించిన దాంట్లో అందులో 4 రిజెక్ట్ చేశారు. ఆబ్వియస్గా అక్కడ ఆ వాల్యూస్ లేనప్పుడు ఈ ల్యాబ్లో, తిరుమల ల్యాబ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఆ 3 పారామీటర్స్ పాటిస్తారు. ఆ 3 శాంపిల్స్లో అది రానప్పుడు రిజెక్ట్ చేసి ఎన్డీడీబీని తీసుకొస్తారు. ఎన్డీడీబీ కూడా రిజెక్ట్ చేస్తే ఇంకా యాక్సెప్ట్ చేయరు. మరి ఒక పక్క స్వామీజీలు, గురూజీలు, లేకపోతే ప్రధాన అర్చకులు నిన్న చూసినట్లయితే స్ట్రైకులు ప్రారంభించారు. జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించారు. పవన్ కళ్యాణ్ స్వతహాగా బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, మా మనోభావాలు దెబ్బతిన్న విధంగా జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది, ఆయన క్రిస్టియన్ కాబట్టే తిరుమలలో అన్యమతస్థులు ఎంటర్ అయ్యారు, దానివల్లే దీని ప్రతిష్టని దెబ్బతినే విధంగా ఇలాంటి కార్యకి ఉడిగట్టారు అని చెప్పేసి అంటున్నారు. అండం వేరు, ప్రూవ్ చేయడం వేరు సార్. ఇప్పుడు మీకు మనకు భారత రాజ్యాంగం మనకు ఒక స్వేచ్ఛనిచ్చింది, మత స్వేచ్ఛ, ఇతర మతాలను గౌరవించే స్వేచ్ఛ. నాకు ఇంకో మతంలో మారే స్వేచ్ఛ కూడా నాకు ఉంది. ఇలాంటి దేశంలో మనకేమైనా ప్రియాంబుల్ ఉందా? ఓన్లీ క్రిస్టియన్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవ్వాలి, లేదా క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాకూడదు, ఇలాంటి రూల్స్ ఉన్నాయి ఎక్కడైనా? ఇప్పుడు కేరళలో అత్యంత ఆధ్యాత్మిక క్షేత్రం సిపిఐ సిపిఎం వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళకి మూఢాచారాలు కానీ నమ్మకాలు కానీ ఏమైనా ఉంటాయా? కానీ దేవాంశ సంభూతులకు ఏమైనా తేడాలు జరుగుతున్నాయా? సరే, ఇవి రాజకీయాలు వేరు, మత విశ్వాసాలు, మతానికి సంబంధించిన అంశాలు వేరు. 2 విషయాలు నీకు చెప్తాను సార్. పెద్ద జీఆర్ ఎక్కడ సమక్షంలో ఆగమ శాస్త్రాన్ని పరిరక్షిస్తూ అక్కడ ఉంటాడు. ఈ చిన్న జీఆర్ అయితే రియల్ ఎస్టేట్ బిజీగా ఉంటాడు. ఈయన మనం ఏం చేయలేము దాంట్లో. పెద్ద జీఆర్ గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ భానుప్రకాష్ రెడ్డి గారి మీద నాకు అత్యంత గౌరవం. ఆయన అయితే 24 గంటలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యక్తి అయినా కాకపోయినా అక్కడే ఏ విఐపీలు వచ్చినా దర్శనాలు చేసుకుంటారు. పైపచ్చు అత్యంత విలువలు పాటించే బ్రాహ్మణ సామాజిక వర్గంలో వైష్ణవులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో ప్రసాదాలు కానీ, లేదంటే ఒక సైంటిస్ట్ గారి ఆధ్వర్యంలో కానీ అక్కడ కైంకర్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రసాదం సంబంధించి ఇంతమంది శ్రీ వైష్ణవ సామాజిక వర్గంలో పొరపాటును కూడా మాంసాహార వస్తువుల్ని ముట్టుకున్నా, లేకపోతే దాని పేరెత్తిన వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి సార్? అలాంటిది 5 సంవత్సరాలు బట్టి హౌ దే కెన్ టాలరేట్. ఎందుకంటే ఆ గుమ్మగుమ్మలు తిరుమలలో మనం ఆ పోటు పరిసర ప్రాంతాల్లో కానీ లడ్డు ప్రసాదం తీసుకుంటున్నప్పుడు కానీ అక్కడ వచ్చే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి సార్? చిన్న మొక్క కింద పడితేనే కళ్ళగద్దుకుని అక్కడ లడ్లు ఇలా ఇస్తూ ఉంటాడు, చిన్న మొక్క పడితే హ్యూమన్ టెంప్టేషన్ ఎలా కళ్ళగద్దుకుని తిన్నాం. సో ఇలాంటి దగ్గర ఆపాదించడం చాలా సులువు సార్. బురద జల్లితే కడుక్కుంటారు కాబట్టి. కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థులను ఎక్కువగా సపోర్ట్ చేశారు, ఎక్కువగా హైర్ చేశారు అనేది ప్రధాన సమస్య కదా అక్కడ. సార్ మీకు ఒక జీవం ఉంది, నిజంగా అలా జరిగింది. మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఒక క్రిస్టియన్ అనుకోండి, లేదా నేను ముస్లిం అనుకోండి, నాకు తిరుమలలో ఉద్యోగం వచ్చినప్పుడు ఇది తిరుమల ఉద్యోగం కాబట్టి వాలంటరీగా నేను ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ ఇవ్వండి నాకనే అడిగే ఇది ఉంటుంది. లేదా
నేను చిత్తశుద్ధి ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం, క్రైస్తవ సామాజిక వర్గం రిజిస్టర్లో సంతకం పెట్టి దర్శనానికి వెళ్తాను. నాకు నమ్మకం ఉంది, నేను ఐ బిలీవ్ గాడ్. ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకుంటాం సార్, ఫస్ట్ బాబర్ స్వామి దగ్గర నమాజ్ చదువుకుని పైకి వెళ్తాం. ఇది హిందూ ముస్లిం క్రైస్తవ సమ్మేళనాలతో లౌకిక దేశం సార్ ఇది. మీరు ఏది పడితే అది మనం ఎలా పడితే అది బురద జల్లేద్దాం అన్న కాన్సెప్ట్లో వెళ్తే చాలా తప్పు అంటాను నేను. ఇప్పుడు అన్యమత ప్రచారానికి వెసులుబాటు అన్న దగ్గర ఇదే తిరుమలలో 7 గుళ్ళు కావు 2 గుళ్ళు అన్న దగ్గర ఇదే రాజశేఖర రెడ్డి గారు 7 గుళ్ళు స్వామివారికి చెందిన జీవో ఉంది. 700 చిల్లర ఏదో జీవో చూడండి కావాలంటే. రెండోది ఎస్వీబీసీ ఛానల్ పెడుతున్నప్పుడు ఫస్ట్ దానికి ఇన్ని ఛానళ్ళు ఉంటే ఎస్వీబీసీకి ఛానల్ ఎందుకని అడ్డుపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. అప్పుడు ఏదేదో ఛానల్లో 1-2 గంటలు నేను వెనకాల మీకు వీడియోలు పంపిస్తాను, వెనకాల ప్లే చేయండి, నేను ఈ మాటలకు సంబంధించిన వీడియోలన్నీ మీకు ఇస్తాను. సో ఎప్పుడైతే ఇది తీసుకున్నప్పుడు అన్ని ఛానల్కి ఒక్కోసారి చెప్తే స్వామివారి కైంకర్లు 1-2 గంటలు టెలికాస్ట్ చేస్తారు కదా, ఎందుకు దానికి స్పెషల్గా ఛానల్ అన్నప్పుడు ఇవాళ ఎస్వీబీసీ ఛానల్ వల్ల స్వామివారి కైంకర్యాలన్నీ ప్రజలు నిరంతరం చూడగలుగుతున్నారు. అదే దైవ సన్నిధిలో మనం ఉన్నట్టు. ఇవన్నీ అద్భుతాలు కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని ఎస్వీబీసీ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటారు, మీరు వ్యతిరేకించారు అని అంటారేంటి? అందుకే మీకు ఇప్పుడే వీడియో క్లిప్ వినిపించమంటే వినిపిస్తా, పంపించమన్నా పంపిస్తా. ఉంటే చూపించండి, లేదు అని అంటే పంపించండి. ఇక్కడ ఉంది, నా దగ్గర రెడీగానే ఉంది. అవసరం పచ్చి ఛానల్ 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకే స్పెషాలిటీ ఉంది. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏ ఇయర్లో ఉండేది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు ఎస్వీబీసీ ఛానల్ ఎప్పుడు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 45 కోట్లు కారణం రాజశేఖర రెడ్డి గారా? మరి అదే కదా నేను నిర్మించాను కదా ఇప్పుడు. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎస్వీబీసీ ఛానల్కి మీకు ఎవరిచ్చారు హక్కు అని అడుగుతున్నారు. మిగిలిన 15 ఛానళ్ళు 16 ఛానళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరు 1-2 గంటలు ఎందుకు ప్లే చేయరు అన్న దగ్గర నేను అంటుంది అదే 7 కొండలు స్వామివారికే చెంతే అన్న దగ్గర బురద అప్పటి నుంచి పోయడం స్టార్ట్ చేశారు. ఆ దేవదేవుడిని కొలిచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా చిత్తశుద్ధి ఎలా చాటుకున్నారు? ఇవాళ మీరు గోమాతల గురించి చెప్తున్నారు. గోశాల ఏర్పాటు చేసిన నవనీత సేవని రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఎక్కడ తిరుమలలో పైన కొండ మీద గోశాలను ఏర్పాటు చేసి ఇవాళ దాంట్లోంచి వచ్చి వెన్న నెయ్యి పాలు భగవంతుని కైంకర్యాలకి అవే వాడుతున్నారు. అంటే ఈ గోశాల ప్రజెంట్ ఉంది గత 5 సంవత్సరాల్లోనే. మీకు ఇంకోటి చెప్తున్నాను, అమరావతిలో టీటీడీ మనం చేస్తానని చెప్పారు. జూబ్లీ హిల్స్లో, కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఆ గుళ్ళు అక్కడ నిర్మించబడ్డాయి. ఏది టీటీడీ ఆయనలో ఈజ్ అ ప్రైడ్ టు అస్ సార్. ఎన్టీవీ ఎదురుగుండా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గుడి అది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే అది ఓపెన్ చేయబడింది. అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే ఓపెన్ చేయబడింది. కట్టి ఓపెన్ చేయబడ్డాయి, ఇంక్లూడింగ్ కాశ్మీర్. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, నేను అనే వ్యక్తి హిందూ అన్నప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మన ఇద్దరం హిందువులు చర్చికి వెళ్తాం, ఎంత ప్రికాషన్స్ తీసుకుంటాం సార్? పొరపాటు మసీదుకి వెళ్తాం, అక్కడ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం? మన ఫ్రెండ్స్ ఎవరు ఉంటారా నమాజ్ చదువుతాం, నేను రోజా చేస్తాను సార్, నేను ఖచ్చితంగా నమాజ్ చదువుతాను, మొమాట లేకుండా చెప్తున్నాను హిందువైనా, బికాజ్ ఐ రెస్పెక్ట్. నేను లెంట్ కూడా చేస్తాను, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ సెక్యులర్ స్టేట్. మా ఫ్రెండ్స్ ఎవరు అడిగినా చెప్తారు. సో ఆ నియమాలు మనకి పాటించే బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఒక జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత ప్రొయాక్టివ్గా ఉంటాడు సార్ ఆయన. ఎందుకంటే ఏమైనా ఆపాదించడం చాలా సులువు కదా. మెయిన్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్తా సార్, ఈ ఈవో ఎవరైతే ధర్మారెడ్డి అన్నాడు ఏం బాధ్యత లేదా బయటకు వచ్చి? ఎందుకంటే ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ లేకపోతే ఈయన ఎవరు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శర్మ గారు, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడతారు ఎక్స్ ఈవోస్ వాళ్ళు. ఈయనేమి గుడ్డు గుర్రానికి పలుతోతుండా లేదా పిరికి దద్దలా ఇంట్లో కూర్చుంటాడా? ఇప్పుడు ఈవో వెసెస్ ఈవోయే కదా. నేను లోకేష్ గారు చెప్పింది కూడా ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈవో. ఈ శ్యామలరావు గారు ఎన్డీడీపీకి 3 సార్లు వెళ్ళారు, 2 సార్లు వెళ్ళి కలిసి వచ్చారు ఆ చైర్మన్ వాళ్ళని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ క్వాంటిటీతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఐఎస్ఓ స్టాండర్డ్స్ను ఈ పేటెంట్ రైట్స్ ఇలాంటివన్నీ పరిరక్షించబడతాయి. సో ఈ రోజు దాకా దైవ సన్నిధిలో జరుగుతున్న కైంకర్యాలకి ఎక్కడా లేని అప్రహెన్షన్ ఈసారి అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ కూడా వినండి, జూన్ జూలైలో సప్లై చేసిన వాటి మీద అప్రహెన్షన్స్ ఉన్నప్పుడు ఇట్స్ రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్ రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేసిన దానికి ఎంత ఆపాదించి మాట్లాడవలసిన అవసరం ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇఫ్ ఇట్ ఇస్ సే ఫర్ ఇన్స్టెంట్ ఆ 4 ఐడెంటిఫై అయింది అనుకోండి సార్, ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఇట్స్ గాట్ రిజెక్టెడ్ అండ్ దే కెన్ బ్లాక్ లిస్ట్ దట్ పర్టికులర్ కంపెనీస్.